అప్డేట్ చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నేత ఎర్రవెల్లి జగన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ అభివృద్ధి, విద్య, వైద్య, ఉద్యోగం రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ రోజు బీజేపీ ఈ ఎన్నికల్లో కులాలు, మతాల వల్ల విద్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని 114వ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు, తదితర యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల కార్యక్రమానికి ఏర్పడి మేము ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులుగా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినటువంటి విద్యార్థి నాయకులుగా టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీకి మేము ఈరోజు మద్దతు పలకడం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో మేము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు పలకడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో విద్య, ఉపాధి రంగం, మరి ఉద్యోగ రంగంలో ఐటీ హబ్గా మార్చి హైదరాబాద్ని మరి అనేక విదేశీ కంపెనీలతో టైఅప్ అయి మరి బీటెక్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులందరికీ కూడా మరి యొక్క ఐటీ హబ్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము భావించి ఆ యొక్క ఉద్యోగాల నిమిత్తం కూడా మేము ఈ యొక్క కార్పొరేట్ ఎలక్షన్లో మేము మద్దతు పలుకుతున్నాం. అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా మరి బీజేపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు మేము తీవ్రంగా విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ మాట వైఖరి మార్చుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం విద్యార్థి నాయకులు మేము ఊరుకునేది లేదు. మరి ఆ యొక్క బీజేపీ వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, చలాన్లని, ట్రిపుల్ రైడింగ్ అని. విద్యార్థి నాయకులుగా, యూనివర్సిటీ విద్యార్థులు మేము అది కోరుకోవట్లేదు. విద్యార్థులుగా మేము యూనివర్సిటీ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు మేము కోరుకునేది ఒకటే, విద్య మాకు కావాలి. తర్వాత ఉద్యోగ రంగాలలో ముఖ్యంగా ఐటీ, మేము టెక్నికల్ విద్యార్థులుగా ఐటీ రంగంలో మేము ఉద్యోగాల కోసం మాత్రమే యొక్క ఎలక్షన్లో మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ యొక్క మద్దతు అనేది ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రమే ఉంటుంది. మా యొక్క విద్యార్థి ఉద్యమం అనేది మేము ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వంగా మేము విద్యార్థి ఉద్యమం కొనసాగిస్తాం. JNTUH माइनॉरिटी स्टूडेंट एसोसिएशन से हम JNTUH यूनिवर्सिटी आज 114 डिवीज़न के लीडर मंदाड़ी श्रीनिवासराव को सपोर्ट करने के लिए आए. हम लोग मेन रीज़न यहाँ पे आने के लिए साल लास्ट 5 ईयर से अच्छे काम करें और आम आदमियों में मिलकर फिरते रहते हैं, इसलिए हम लोग सार को सपोर्ट कर रहे हैं. और टीआरएस पार्टी जो भी काम मतलब हम लोग को जो फैसिलिटीज अभी तक प्रोवाइड कर रहा है IT रिलेटेड और इंफ्रास्ट्रक्चर रिलेटेड, वो सब अच्छा है, इसीलिए हम लोग सपोर्ट कर रहे हैं. और हम लोग टीआरएस को सपोर्ट कर रहे हैं. और इसका मतलब ये नहीं है कि हम टीआरएस कुछ भी अच्छा या बुरा कुछ करें तो हम उसका अगेंस्ट प्रोटेस्ट नहीं करते. वी विल प्रोटेस्ट अगेंस्ट, मतलब कुछ हमारे प्रॉब्लम्स के लिए प्रोटेस्ट भी करते हैं हम लोग. बट अभी तो हम सार को सपोर्ट कर रहे हैं. इंशाल्लाह सार जीतेंगे और जीते बाद में हम सब मिलके खुशी मनाएंगे. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని 9th ఫేజ్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గంధన్ రాజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంధన్ రాజు మాట్లాడుతూ కేపీహెచ్బీ కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి వస్తే సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని, డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే టైంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీని డివిజన్లో మరింత గట్టిగా బలపరిచి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ తప్ప ఇలాంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు పేదవాడిని ఆదుకుని, లేకపోతే వాళ్ళకి ఏమైతే అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు మాట్లాడేటువంటి సహాయం చేసేటువంటి మనస్తత్వం లేని 2 ప్రభుత్వాలు, 2కి 2 ఏ మాత్రం 2 తీసుకోవు. మొన్న ఒక ఆయన అడిగితే ఏమంటున్నాడు, ఏమున్నదన్నా ఎలక్షన్ వస్తే డబ్బులు కట్టాలు తీసుకుని దిగుతాం అంతే, మాకు పబ్లిక్తో పని లేదు. ఎలక్షన్ ముందు రోజు, దానికి 2 రోజుల ముందు 500 నోటు 200 నోటు పెడితే చాలన్నారు, 4 నోళ్ళు మూత పడతాయట. అంటే ఏమన్నట్టు ఇప్పుడు వాళ్ళు చెప్పేది, 5 ఏళ్ళకి మిమ్మల్ని ఒకవేళ 500 ఇచ్చి పెట్టుకుంటే రోజుకు 35 పైసలకి మిమ్మల్ని కొన్నట్టు. 2000 రూపాయలు పెట్టి కొంటే 90 పైసలు పెట్టి కొన్నట్టు మిమ్మల్ని. అంటే ఏమైంది, ఇప్పుడు మనల్ని బిచ్చగాళ్ళ లెక్క ఇప్పుడు 39 పైసలకి 90 పైసలకి కొంటున్నారు వీళ్ళు.
ఈ ఓటు వేసేటప్పుడు ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఏదైతే మీరు ప్రచారం పోయేటప్పుడు ఒక్కసారి ఇవి వాస్తవాలు చెప్పండి వాళ్ళకి. మనము కాంగ్రెస్ పార్టీలో చేసింది ఎంత ఉన్నదో చాలామందికి తెలుసు, కానీ వివరించాలి అక్కడికి పోయేటప్పుడు. ఏమమ్మా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయారా? ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకంలో మన అమ్మ నాయన చేసుకున్న ఆపరేషన్లు కానీ, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీలో మనం కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఫీజులు కట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఒకవేళ ఈ ఇళ్ళ గురించి మాట్లాడితే చిన్నదో పుట్టదో ఏదో ఒక ఇల్లు అయితే ఆయన ఇచ్చిండు కదా, రాజగృహకల్పాన్ని ఇల్లు ఇచ్చిండు. 7 రోజులు 6 లక్షలు ఖరీదు చేస్తుంది. అది మీకు ఎంతకి ఇచ్చిండు ఆయన? 50,000కి 75,000కి ఆ స్కీమ్లో ఇచ్చిండు. నెలకి 350 కట్టుకోండి అని. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ఏ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు, చేయదు కూడా. ఎందుకంటే ఇది సెక్యులర్ పార్టీ. కుల మతాల ప్రాంతీయ అటువంటి విభేదాలు కూడా చూడనటువంటి ఒక సామాజికంగా ఆలోచించి ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని రోటీ కపడే ఆర్ మకాన్ అనే ఒక ఏదైతే ఉందో ఆ నినాదంతో ఇందిరాగాంధీ గారు వచ్చారు. అదే నినాదం ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది. పేదవాడికి. అందరికీ నమస్కారం. ఈరోజు KPHB 114 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా పోటీ చేసినటువంటి అభ్యర్థి పద్మారెడ్డి గారు ఆ టైంలో ఎంతో కృషి చేశారని, ఆమె ఉండబట్టి అప్పుడు ఆ టైంలో అలా పోటీ చేసి ఉండబట్టే నేను ఈరోజు ఇక్కడ నిలవగలిగాను. ఈరోజు ఇలా నిలవగలిగాను. మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 50 బీజేపీ ఓట్ని బీజేపీ అని ఐడెంటిఫై చేయాలి, తెలుగుదేశం ఓట్ని తెలుగుదేశం అని ఐడెంటిఫై చేయాలి. ఎంత మటుకు చేయగలిగితే అంత దాని మీద మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకొని అంత కష్టం కదండి అనకండి. మీరు ఓటర్ లిస్ట్ పట్టుకుంటే అది ఫస్ట్ మన బైబుల్, మన ఖురాన్, మన భగవద్గీత, అదే మన రాజకీయాల్లో వేయాల మన అస్త్రం. వెనకటి ఏముంటుండే అంటే ఒక 20 ఏళ్ళ క్రితం అన్న వాళ్ళకి తెలుసు, ఆ పాంప్లెంట్ ఒకటి, డోర్ టు డోర్ క్యాన్వసింగ్ ఒకటి చేసి మనకి 28వ తారీఖు రేవంత్ అన్న ప్రోగ్రాం ఇక్కడ 27వ తారీఖు మధ్యాహ్నం 2. కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్య నాయకులకి ముందుగా నమస్కారం. మా కొకట్పల్లి అబ్జర్వర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ బలరాం నాయక్ గారికి ముఖ్యంగా ముందు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బూతుల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. బూతుల విషయం బూతులకు ఉన్న ఏజెంట్లతో ఎలా ఉందో క్యాండిడేట్ కూడా చాలా సీరియస్గా ఉండాలి అనేది మా మీద చాలా ఎంక్వైరీ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండి మీ పేరు పోకోకుండా మా పేరు కూడా నిలపాలని 114 డివిజన్ నుంచి రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. కనీసం గ్రేటర్ హైదరాబాద్లో ఒక 50 సీట్లన్నా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పెరుగుతుంది. ఫ్యూచర్లో మనందరూ కూడా నిలబడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో మనం సీరియస్గా పనిచేయకపోతే మనం ఇలాగే ఉంటాం. మళ్ళీ మా స్టేజ్ ఇంకా తగ్గిపోతే మళ్ళీ మీరు ఇంత బాధలు పడుతూ ఉంటారు. అదే మనం గెలిస్తే మనం గెలిచినందువల్ల రేవంత్ రెడ్డి గారు పెరుగుతారు. దానివల్ల మనం అభివృద్ధి చెందుతాం. ఏదన్నా చేయాలన్నా, ఎవరికైనా జాబ్ కావాలన్నా, ఏదన్నా పెన్షన్స్ ఇప్పించాలన్నా, లేదంటే ఏమైనా పోలీస్ స్టేషన్స్ ఏమైనా పనిచేయాలన్నా మనం గట్టిగా నిలబడగలుగుతాం. ఈసారి కానీ మనం కాంగ్రెస్ పార్టీ తరఫు కానీ గట్టిగా కృషి చేయకపోతే మనల్ని ఈసారి కాపాడే నాయకుడే లేడు. రేవంత్ రెడ్డి గారు అని ఎంతవరకు మనకి హెల్ప్ చేయగలరు? మనం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి ఇచ్చాం. ఆయనకు బలంగా మనం సపోర్ట్గా ఉండాలంటే మనందరం ఒక 50 సీట్లు జిహెచ్ఎంసీని గెలిపిస్తే ఆయన మనకు బలంగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది, నేను మీకు చెప్తున్నాను. KPHB 114 డివిజన్లో మా అభ్యర్థి గంధం యేసురాజు గారు ఇక్కడ చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, మాజీ మంత్రివర్యులు, యూపీఏ గవర్నమెంట్లో బలరాం నాయక్ గారు, ఇక్కడ కార్యకర్తలకు ఎస్పెషల్లీ బూత్ కమిటీలు, బూత్ వ్యవస్థపై దిశానిర్దేశం చేయడానికి ఈరోజు
కేపీజీపీ కాలనీకి రావడం జరిగింది. అందరు కార్యకర్తలకు ఆయన గారు రానున్న 5 పర్వదినాలలో చేయాల్సినటువంటి కార్యక్రమాలపై ఒక అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే యూపీఏ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఏ మంత్రిగా ఉండేది. అప్పుడు జరిగినటువంటి పథకాలు, అప్పుడు జరిగినటువంటి లబ్ధి ప్రజలకు, ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత చేసినటువంటి మోసమైన ప్రకటనలు, నిన్న మొన్న జరిగినటువంటి వరదలు, అంతకుముందు జరిగిన కోవిడ్, నిరుద్యోగం గురించి ఆయన ఇంకా మళ్ళీ మీతో బ్రీఫ్ చేస్తారు. సో ఇవన్నిటి విషయాలను కూడా ప్రజలలోకి వెళ్ళి ప్రజలను ఈ కేసీఆర్ చెప్పేటువంటి పిట్టకథలను, వాస్తవాలను మీరు ఆయన చెప్పినటువంటి పిట్టకథలన్నింటినీ కూడా తేటతెల్లం చేసి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలు మన గురించి ఆలోచించడం మొదలు పెడతారు. గత రాజకీయాల్లో చేసినటువంటి ప్రచారం ఇప్పుడు చేసే ప్రచారం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న విభిన్న ప్రచారం ఏంటంటే ప్రతి బూత్ని మనం ఒక యూనిట్ మాదిరిగా తీసుకొని ఆ బూత్లో ఉన్న ఓటర్ల దగ్గరికి రీచ్ అయ్యి ప్రస్తుత పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మనం ఓట్లను కన్వర్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు మన ముఖ్య అతిథి ఈరోజు వీళ్ళందరికీ దిశానిర్దేశం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డలో వేంచేసి ఉన్న శ్రీ 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 నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు చేశారు. స్వామివారిపై సూర్యకిరణాలు పడటంతో ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. మాకు సూర్యకిరణాల దర్శనమైంది. ఆ శివుని మీద పడి ఆ శివలింగం మీద సూర్యకిరణాలు పడటంతో మాకు చాలా ఆనందం కలిగింది. హుజూర్నగర్ గ్రామ పంచాయతీ గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ బురుగడ్డ గ్రామంలో ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గుడి 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడికి ఉదయం 6:30 నుంచి 7:30 వరకు సూర్యకిరణాలు డైరెక్ట్ గా శివలింగాన్ని తాకుతాయి. ఇది చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ శివుడికి కూడా చాలా మహిమాన్వితమైనదిగా అందరూ కొలుస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ అభిషేకాలకి వస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇక్కడ ఉదయం నుంచి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఆడవారందరూ ఇక్కడికి వచ్చేసి దీపారాధనలు చేయడం, 365 ప్రమిదలు వెలిగించుకోవడం, ఒత్తులు వెలిగించుకోవడం ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా అభిషేకాలు ఎంతమంది వచ్చినా కానీ నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా మంచి ఫెసిలిటీ బాగుండడం వల్ల, పక్కనే చెరువు ఉండడం వల్ల, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల ఎక్కువగా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గుడి ఈ ప్రాంగణంలో 4వ శనివారం, కార్తీక మాసం 4వ శనివారం రోజు స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మరి అన్నదానాలు ఇవన్నీ జరుగుతాయి. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం దామనపల్లి పంచాయతీ గిరిజనుల ప్రజా సంకల్ప పాదయాత్రలో అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పాడేరు ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లతో కలిసి గిరిజన రైతులకు పోడు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీకే వీధి జెడ్పీటీసీ అభ్యర్థి కిముడు శివరత్నం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి భూమి లేకపోవడం, వాళ్ళు జీవించాలి కాబట్టి వాళ్ళ జీవనం కొనసాగించుకోవడానికి అక్కడున్నటువంటి చెట్లన్నిటి కూడా నరికి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోని దాదాపు 1,53,000 మంది రైతులకి ఈరోజు దాదాపుగా 3 లక్షల ఎకరాల భూమిని ఈరోజు పోడు పట్టాలు ఇస్తున్నామంటే ఇది చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విజయం. విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకని ఈ రోజు ఈ ప్రభుత్వంలో సాధ్యమైంది. అండ్ దీనికి కారకులైనటువంటి అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ మంచి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు చాలా మంది పోడు వ్యవసాయం చేసుకొని హక్కులు లేకపోవడం వల్ల అనేక రకాలైన ఎప్పటికో అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పట్టాలు కూడా ఇవ్వగలిగామంటే నిజంగా దానికి కారణం ఈరోజు వాలంటీర్లు. అదేవిధంగా సభాధ్యక్షులు
తహసీల్దార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన శాసనసభ్యులు కొట్టగల భాగ్యలక్ష్మి గారికి, పిఓ గారికి, వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలకు, మరి ఇక్కడ నిలిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి అక్కకు, చెల్లెకు, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సోదరులకు, మీడియా మిత్రులకు, అలాగే పోలీస్ సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి దాదాంతరి నమస్కారం, నాన్నకి నమస్కారం, నా అక్క చెల్లెలందరికీ నమస్కారం. అలానే మరి అక్క వెళ్ళినప్పుడు మన సోదరులు నాకు నేర్పించారు. మన భాష కూడా నేర్చుకోవడం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఎందుకంటే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మా మరి మీ ట్రైబల్ లాంగ్వేజ్ లో మాట్లాడమని చాలా మంది అడుగుతున్నారు. నేర్పించడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు నేర్పించండి. అంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి పట్టాలు పొందడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంచి కార్యక్రమం. మరి కొన్ని సంవత్సరాలుగా మన తాతలు ముత్తాతలు పండుగలు చేసుకొని దానికి హక్కు లేక మరి ఎప్పుడు ఎవరొచ్చి మొక్కలు తీసేస్తారో అనే భయంతో మరి ఇప్పటి వరకు ఉండేవాళ్ళం. మరి ఈనాడు జగన్ వచ్చిన వెంటనే మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఒకటి మనం గమనించుకోవాలి. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఎప్పుడైనా మనం వచ్చి 5 సంవత్సరాలు అనుకుంటే మరి ఇవే పట్టాలు చూడాకం ఇవ్వచ్చు. కానీ జగన్ అనుకోలేదు. నా గిరిజన సోదరులందరూ కూడా సుఖ సంతోషంతో ఆనందంతో ఉండాలని మరి 1.5 సంవత్సరంలోనే మనకి పట్టాలు అందించారంటే నిజంగా అక్కడికి ఎంతో కృతజ్ఞత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే బయట చాలా మంది కుమీని ఎగబడుతుంది. हमारे सरदार के बिल्कुल राजा काबुल बांसुरा राजा इंडिया डोगरी इज्जत में इससे डोगन सारा छोड़ के राज्य क्षेत्र में सेटाने का विस्तार का तरह मंजन से देगा कनिष्ठम पाड़े यही हिस्सा मारो इज्जत का कई तरह हिंदे केवल जगन में रेड्डी कोसमे हमारा रेड्डी इन्हें कितने जगन में रेड्डी कोसमे मारो पेड़ स्थिति का मना మన విధంగా మనం నడుస్తుంటే నాకు కోరుకుంటుంటాయి. ఏనాడు వారు కుటుంబం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏనాడు ఇచ్చి మారో వెంకబడన ముందుకు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క రైతుకే ఏనాడు మారు కమ్ముకుంటాయి. కాబట్టి మన శక్తి మనసు దేవుడు ప్రతి దాంట్లోకే మీరు వెంకబడన ఎచ్చగలకే ప్రభుత్వం మనపడక మన రాజ్యాన్ని నోటుతాకిందే దాదాపు ఇయేస్తే ఆబంతే బరిజాతే గంజు ఏనకి పతేసి రోసి చాలా కాడిపోయి సింజండ కృష్ణని వేదించింది. నాకు చాలా మంది వసిమైనా మీరేదో చెప్పిందేగా తనకి సింజే వేసి నేను చెప్పిందేగా నా రకై పిలిచే కాదు మోసి మీరు ప్రతిరోజు ఆర్కేపురం డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సంధ్యపోగు సుజాత రాజశేఖర్ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ నగర్లో పాదయాత్ర నిర్వహించి ప్రతి ఓటర్ను కలుస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సంధ్యపోగు సుజాత మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెడుతోందని అన్నారు. ఎన్టీఆర్ నగర్లో ఇంకా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కనపడుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గాలి కొదిలేసిందని పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఆదరించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఆర్కేపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఆర్కేపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందు గురించి నేను పోటీ చేయడం జరుగుతుంది.
నేనే సామాన్యురాలిని కాబట్టి ఎన్టీఆర్ నగర్లో ఏదన్నా సరే నేను ముందుకొచ్చి నా ఎన్టీఆర్ నగర్ నేను బాగు చేసుకోవాలని నేను ఒక ఉద్దేశంతో నేను ఆర్కేపురం డివిజన్ నుంచి నిలబడడం జరిగింది. కాబట్టి డివిజన్ మొత్తం అందరూ కూడా దయచేసి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా సైకిల్ గుర్తుకు మీరు ఓటు వేసి కంపల్సరీ మన తెలుగుదేశం జెండాని ఇక్కడ నిలబడతానని నేను వాగ్దానం చేస్తున్నాను. జై తెలుగుదేశం. మరి ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 నుంచి మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు బంజారా కాలనీలో మరి ప్రతి ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం. గత మరి 30 సంవత్సరాల కింద ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టబడింది. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఎన్టీఆర్ నగర్ కోసం ఎంతో పోరాడారు. అలాగే మేము కూడా ఎన్టీఆర్ నగర్లో నివాసులం కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి మాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేయడానికి ముందుకు వచ్చినాం. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా చాటి మేము జెండా ఎగరవేస్తామని కోరుతూ ఈ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు. ఫేజ్ 1 మిగతా కాలనీలో చాలా ఎన్టీఆర్ అభిమానం మీద ఉన్నారు అందరూ. అంత పేదవాళ్ళే కాబట్టి సుజాత కూడా ఆ పేదమ్మాయే కాబట్టి ఆమెకు సంబంధించి మీరందరూ ఓటు వేసి తెలుగుదేశం జెండాను ఎగరవేస్తాం. జై తెలుగుదేశం. రోజు ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1లో పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ నగర్ వాసులు సీఎం కేసీఆర్ గారు వరద బాధితులకు కానీ 10,000 రూపాయలు డబ్బు పంపిణీ చేయడం జరిగింది. అసలైన వరద బాధితులకి డబ్బులు అందలేదని చాలామంది ఇక్కడ ఎన్టీఆర్ నగర్ వాసులు చెప్పడం జరిగింది. ఈ 10,000 రూపాయలు డబ్బులు ఆపేశారు. ఆపేయడం కారణం ఏంటి? ఎలక్షన్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఎవరికి అందలేదు. ఓన్లీ వాళ్ళ లోకల్ నాయకులకు, లోకల్ కార్యకర్తలకు తీసుకోవడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ దాని మీద రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫుల్ ఫైట్ చేస్తాం. ఆర్కేపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది. ఈరోజు ఆర్కేపురం డివిజన్ కానీ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఏ నాయకుడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు దేవా భాస్కర్ రెడ్డి, సురేఖ గారు మన పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా చేశారు. వారు ఉన్నప్పుడే ఇక్కడ చేసిన అభివృద్ధి ఈ ఎన్టీఆర్ నగర్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ నగర్ కానీ, ఆర్కేపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. పబ్లిక్లో మాకు చాలా స్పందన వస్తుంది. అందరూ సైకిల్ గుర్తుకు వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సైకిల్ జెండా ఎగరవేస్తాం. సైకిల్ గుర్తు జెండా మీద ఓటు వేసి ఈ ఆర్కేపురం డివిజన్ ప్రజానీకానికి మనసారా కోరుకుంటూ అందరూ సహకరించి మాకు ఓటు వేయాల్సిందిగా, సైకిల్ గుర్తు ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ANN న్యూస్.